మహోన్నతుడ, సర్వాధికారి, సకల జీవరాశులను పోషించు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పేరు పెట్టబడిన ప్రజల విషయమై ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ప్రజలను మీరే దర్శించి వారి ద్వారా ప్రభా నీ నామము విరివిగా ప్రకటింపబడు రీతిగా ఒక్కొక్కరిని మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిని మీరు బలపరచండి. ప్రతి వారి గుండెలో నీ నామమును ప్రకటించాలనే భారం పెట్టండి స్వామి. విశ్వాసులు, సంఘ పెద్దలు, కాపరి, ప్రతి వారి కుటుంబంలో ఉన్నవారందరూ కూడా రక్షించబడని స్వామి. దయచేసి ప్రభా మీరే ప్రతి వారి విషయంలో గొప్ప కార్యం చేయమని వేడుకుంటున్నాను. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. ఎంతమంది వాక్యం వింటున్నారో ఆ బిడ్డలందరూ కూడా ఉత్తేజపూరితులై నా ప్రభువు నామమును నేను ప్రకటించాలి, అనేకుల్ని నేను ప్రభు దగ్గరికి నడిపించాలి అనే పట్టుదల ప్రతి వారిలో కూడా మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నాను. మీరెంతో గొప్ప దేవుడు స్వామి. మీరే గొప్ప కార్యాలు జరిగించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నవంబర్ మాసం 24వ తారీఖు 2025 సోమవారం. ప్రియులారా, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజుల కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బాతావా అను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించిన బలులు అర్పింపతగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను. దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 20 మూరలను ఉండవలెను. 3 వరుసల చొప్పున రాళ్ల చేతను, ఒక వరుస క్రొత్త మానుల చేతను కట్టింపబడవలెను. దాని వ్రయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములోనున్న ఆలయము నుండి నెబుకద్నెజరు బబులోనులోను తీసుకొని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములను తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడెను. ప్రియులరా, గమనించాలి. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మందిర నిర్మాణానికి పునాదులు గట్టిగా వేశారు. దాని నిడివి 60 మూరలు పొడవు, దాని వెడల్పు 60 మూరలు ఉండవలను. ప్రియులరా, గమనించాలి. 3 వరుసలుగా గొప్ప రాళ్ల చేత కట్టాలి. కావున రాజైన దర్యావేషు ఇలాగు సెలవిచ్చి, నది అవతల అధికారి అయిన తత్తెనై అను నీవును, షతర్బోజ్నేయి అను నీవును, నది అవతల మీతో కూడా నున్న అపెర్సేకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగగా నిచ్చి వారి పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమునందు కట్టింపనీయుడి. మరియు దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా, రాజు సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడువు ఏమాత్రమును చేయక వారి వ్రయమునకు కావలసిన దాన్ని ఇయ్యవలెను. మరియు ఆకాశమందలి దేవుని దహన బలులు అర్పించుటకై కోడెలే గాని, పొట్టేళ్లే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్ష రసమే గాని, నూనెయే గాని
యెరూషలేములోనున్న యాజకుల ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణనుగా అర్పించాలి. దేవుని పిల్లలు ప్రియులారా, వాక్యంలో చెప్పబడిన రీతిగా రాజు యొక్క సొమ్ములో నుండి, ఆ ఖజానాలో నుండి తీసుకొని వచ్చి వారు దేవుని యొక్క మందిరాన్ని నిర్మాణం చేయాలి. ప్రియులారా, మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలే కానీ, పొట్టేళ్లే కానీ, గొర్రె పిల్లలే కానీ, గోధుమలే కానీ, ఉప్పు, ద్రాక్షరసం అని అంటున్నారు. వీటినన్నింటినీ యెరూషలేములో ఉన్న యాజకుల ఆకాశమందలి దేవుని సువాసన అయిన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తమై వారు చెప్పుకొన్న దానిని బట్టి ప్రతిదినము ఉప్పు తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఇంకనూ మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్ను గాడి ఊడదీయుడి, నిలువనెత్తబడి దాని మీద వాడు ఉరితీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాసి చేయబడును. ఏ రాజులే గాని, ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చేయి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయునుగాక. దర్యావేషు అను నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని, మరియు అది అతివేగముగా జరగవలెనని వ్రాయించి అతడు తాకీదులను పంపాడు. అప్పుడు నది యువతల అధికారి తత్తెన్నై శతర్బోజనయి వాని పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిగించిరి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయియు, ఇద్దోకు కుమారుడైన రాజైనయు జకర్యాయును హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము పని చేయ మందిరం యొక్క పని చేయటానికి వాళ్ళు మందిరం ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రె పిల్లలను ఇశ్రాయేలీలకు అందరికీ పాప పర్యాప్త బలిగా ఇశ్రాయేలీల గోత్రములో లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములో నుండి దేవుని సేవ జరిగించుటకై మోషే యొక్క గ్రంథంను వ్రాసి దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి. ప్రియులరా, చెర నుండి విడుదల పొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. యాజకులు, లేవీయులు తమను తాము పవిత్రపరుచుకొని పవిత్రులైన తర్వాత చెరలో నుండి విడుదల నొందిన అందరి కొరకును, తమ బంధువులైన యాజకుల కొరకును, తమ కొరకును పస్కా పశువును వధించిరి. దేవుని ప్రియులారా, యాజకులు, లేవీయులు తమను తాము పవిత్రపరుచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారి కొరకును, తమ బంధువులైన యాజకుల కొరకును, తమ కొరకును పస్కా పశువును వధించారు. కావున చెర నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన
ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్ని జనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకునిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ఏలయనగా ఇజ్రాయేలీల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషింప చేసెను. దేవునికి స్తోత్రాలు. 6వ అధ్యాయము పూర్తి అయిపోయాయి.